రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు తక్షణం ఆమోదం పొందుతుందని బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓయూఆర్స్ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలకు నిజంగానే చిత్తశుద్దుంటే బీసీ రిజర్వేషన్ పై మోదీపై ఒత్తిడి తీసుకురావాలని, తక్షణం రాజీనామాలు చేయాలని, లేని పక్షంలో వారిళ్లను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. బీసీల నరోసం రిజర్వేషన్పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరుతూ, అదేవిధంగా మీరు తెలంగాణ ప్రజెంట్ బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, మీరు ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో బీసీల యొక్క నరోసం రిజర్వేషన్పై వారిని ఒప్పించి న్యాయచూట్లో పెట్టే విధంగా మీరు పూనుకోవాలని, కార్యాచరణకు లేని పక్షంలో మీకు మేము ముట్టడి సౌండ్ చేస్తాం. ఎందుకంటే మీ తెలంగాణలో బీసీల ఓటర్తో గెలిచిన మీరు కనీసము ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం మీ యొక్క ఒత్తిడి కూడా కనపడతలేదు. మీరు ఖచ్చితంగా ఈ బీసీల రిజర్వేషన్ పై ప్రధానమంత్రి ఒప్పించి న్యాయచూట్ చేయాలని కోరుతాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ కి పంపిన బిల్లుని వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మేము కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ ఈటలాంటిని డిమాండ్ చేస్తాను. లేని ఎడల బీసీ విద్యార్థి సంఘాలు, ఎస్సీ విద్యార్థి సంఘాలు, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కట్టుబడిన అన్ని సంఘాలు అందరం కలిసి మీ ఇళ్లను ముట్టడి చేసి మిమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% బీసీల కొరకే చేస్తున్న పోరాటంలో చూస్తా ఉన్నాం. కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ, రాజకీయ విషయాలు కానీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని మానుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు ఖచ్చితంగా బీసీలలో ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనంతయ్య కమిషన్ తర్వాత ఏదైతే సామాజిక వెనుకబడ్డటువంటి ముస్లిం కులాలను బీసీఈలో చేర్చడం జరిగింది. వాళ్ళు అంత సైంటిఫిక్ గా ఉన్నది. దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పించేసి 9th షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. వాటికి ఖచ్చితంగా మీరు బీజేపీ ద్వంద్వ వైఖరిని మానుకోవాలి.